ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాజా రెసిపీస్. బ్రాకోలీ కొబ్బరి ఫ్రై కోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడయిన తర్వాత పోపు దినుసులన్నీ కూడా 1 by 1 వేసుకోవాలి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకున్న బ్రాకోలీని యాడ్ చేసుకోవాలి. బ్రాకోలీ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత కావాలి అనుకుంటే కొంచెం పసుపు వేసుకోవచ్చు, లేదంటే ముందే ఫ్రై చేసేటప్పుడు ఉడకబెట్టుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఆప్షనల్ అనమాట. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకొని బాగా ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోని ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు కొంచెం వేసుకోవాలి. పెసరపప్పు కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని మన టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్స్లో షేర్ చేసుకోండి. తర్వాత దీంట్లో కారం వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి మంచిగా ఇలాగా. దీంట్లో తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా కొంచెం వేసుకోవాలి. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్. 5 minutesలో స్టవ్ ఆఫ్ చేసేస్తే మన బ్రాకోలీ కొబ్బరి ఫ్రై రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.